నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషములు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి. కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 8096448525. గురువుగారి నెంబర్కు కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః. రేపటి నుండి 2026 చివరి వరకు కూడా మీనరాశి వారికి అఖండ రాజయోగం. మీ జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. మీరు ఎవరన్నా కాదన్నా సరే జరగబోయేది ఇదే. మీ జీవితంలో ఈ సమయంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, మీ జీవితం ఏ విధంగా మారిపోతుంది, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశి వారికి సమయం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చాలా చక్కటి అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయండి. మీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో పూర్తిగా చూస్తారనే చెప్పాలి. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరి రాశిగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి సమయంలో వీరి జీవితంలో అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. ధనయోగం కనిపిస్తూ ఉంది. ప్రారంభించబోయే పనులలో మీ మనోబలం సదా మిమ్మల్ని రక్షిస్తుంది. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. మీ పై అధికారులతో కలుపుకొని పోయే మనస్తత్వంతో ముందుకు సాగాలి. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు ఫలితాలని అందిస్తాయి. దుర్గా ధ్యానం శుభప్రదమైన మార్పులు అయితే తెస్తుంది. శ్రీ లక్ష్మీ కటాక్షం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. ఆర్థికంగా అభివృద్ధి పెరుగుతుంది. పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. గతంలో చేసిన మేలు ఇప్పుడు ఉపయోగపడుతుంది. వ్యాపారంలో ఆచితూచి పనిచేయండి. ఇతరులపైన ఆధారపడకుండా ఉండడం ఉత్తమ. విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కూడా మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మీనరాశి జీవితంలో ఈ సమయంలో మీరు కోరుకున్నవన్నీ కూడా లభిస్తాయి. ఆగస్టు నెల 2025 చాలా సాధారణంగా మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నట్లు ఉంటుంది. కొన్నిసార్లు ఫలితాలు సగటు కంటే కూడా బలహీనపడవచ్చు, బలంగా కూడా ఉండొచ్చు. మీ యొక్క వృత్తి గృహానికి అధిపతి అయిన బృహస్పతి మీ 4వ ఇంట అంటే మిథున రాశిలో గత మాదిరిగానే ఈ నెలలో కూడా ఉంటారు. ఇది బృహస్పతికి అనుకూలమైన పరిస్థితి అయితే కాదు, కానీ బృహస్పతి ప్రతికూల ఫలితాలను కూడా ఇవ్వడు. స్నేహితుల ప్రభావంతో వ్యాపారానికి సంబంధించినటువంటి ఎటువంటి రిస్క్లు కూడా తీసుకోవడం సరికాదండి. అయితే ఉద్యోగం మొదలైన విషయాల్లో ఈ నెల అనుకూలమైన ఫలితాలను ఇవ్వగలదు. 2026 వరకు కూడా మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. పోల్చి చూస్తున్నట్లయితే ఈ సమయం మొదటి అర్ధభాగంలో కొన్ని ఇబ్బందులు అయితే ఉండవచ్చు. సహోద్యోగులతో సంయమనం చేసుకోవడంలో కొన్ని సమస్యలు అయితే కలగవచ్చు, కానీ ఈ సమయం ద్వితీయార్థంలో ఫలితాలు అనేవి కూడా చాలా బాగుంటాయి. మీ శ్రమ మంచి ఫలితాలను చూపుతుంది మరియు మీ యొక్క ఉన్నతాధికారులతో కూడా మంచి సమన్వయాన్ని కొనసాగించుకోగలుగుతారు. విద్యా విషయానికి వస్తే ఆగస్టు నెల సగటు సాధారణంగా లేదా మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తుంది. విద్యార్థులు తమ భవిష్యత్తు పైన అజాగ్రత్తగా ఉంటారు మరియు ఈ సమయంలో గ్రహ సంచారం ప్రభావం వలన చదువు విషయంలో జాగ్రత్తగా ఉంటారు. మరియు ఈ మాసంలో గ్రహ సంచార ప్రభావం కారణంగా చదువు విషయంలో అజాగ్రత్తగా ఉన్నవారు తులనాత్మకంగా బలహీనమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. కుటుంబ విషయాల్లో మీరు ఆగస్టు నెల సగటు ఫలితాలను పొందుతారు. ఆగస్టు నెలలో మీ యొక్క ప్రేమ సంబంధాన్ని గురించి మాట్లాడినట్లయితే కనుక ఈ సమయం మీ యొక్క 5వ ఇంట్లో దాదాపు ఈ నెల మొత్తం కూడా సంచరిస్తాడు. ఇది పరస్పర వాదనలను ప్రోత్సహిస్తుంది. తరచుగా వివాదాలు వస్తున్నట్లుగా అనిపించినట్లయితే సమయం తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. చాట్ లేదా ఇతర మాధ్యమాల ద్వారా ఏదైనా సరే సంభాషణ ఉంటే అక్కడ కూడా చాలా
శుభ్రమైనటువంటి మరియు గౌరవప్రదమైనటువంటి పదాలను ఉపయోగించడం కూడా అవసరం. ఆర్థిక విషయాల గురించి మాట్లాడితే ఈ సమయం మీ యొక్క లాభగృహానికి అధిపతి అయిన శనిదేవుడు గత నెల మాదిరిగానే మీ ఇంట్లోనే ఉంటాడు. మీరు ఎవరికైనా సరే డబ్బు వాగ్దానం చేస్తే మేలు. మరొకరిపైన ఆధారపడడం అయితే సరికాదు. లేకపోతే మీరు ముందుగానే బడ్జెట్ను సిద్ధం చేసి డబ్బును మీ వద్ద ఉంచుకోవాలి. తద్వారా మీరు దానిని అవతల వ్యక్తికి ఇవ్వవలసినటువంటి సమయం కూడా వస్తుంది. ఆరోగ్య దృష్ట్యా కూడా ఈ సమయం మీకు మిశ్రమ ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి. చూసారు కదా, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ మీనరాశి శరీరాశి ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని పిలుస్తారు. 2 చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లు ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. మీనరాశి గుణగణాలు చూసుకున్నట్లయితే మీనరాశి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు. ఏ విషయాన్ని కూడా రహస్యంగా ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉండదు. వీరికి దాచుకోవడం అయితే చేత కాదని కూడా చెప్పాలి. వీరు చూడడానికి చాలా ఆవేశపరులుగా కనిపిస్తారు, కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు. వీరికి ఎవరిపైన కోపం వస్తే వారిలో బాధపడతారు, కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోలేరు. దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే వీరి గొప్ప గుణము. ఈ రాశి వారికి చేతులు పాదాలు కూడా చాలా పుష్టికరంగా ఉంటాయి. మెత్తని అందమైన తల వెంట్రుకలు అయితే వీరు కలవారుగా ఉంటారు. నిలకడ అనేది వీరి ఆలోచనలో ఉండదు. చాలా భయపడుతూ ఉంటారు. కవిత రచన అంటే వీరికి చాలా ఇష్టం. ఏదో ఒక పని చేస్తూ ప్రశాంతమైన జీవితం వీరు లేకుండా చేసుకుంటారు. అలా లేకపోతే వీరికి ఏమీ తోచదు. ఏదైనా పని చేయాలి అంటే వీరికి ఎవరైనా సరే తోడు ఉండాలి. ఒకరు స్వతంత్రంగా ఏ పనిని చేయలేరు. మొదలుపెట్టిన పనిని పూర్తి చేసే వరకు కూడా వీరికి నమ్మకం కూడా ఉండదు. ఈ రాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువగానే ఉంటాయి. పనులను వేగంగా చేయాలనే ఆలోచన ఎంతగా అయితే ఉంటుందో అంత త్వరగా వీరి ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు. ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించే తత్వం అయితే వీరిలో ఉండదు. పైపైన చూసి తగిన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రాశి వారికి విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి లేకపోతే వీరు ఏ పనులను సమర్థవంతంగా నిర్వహించలేరు. తొందరగా అలసిపోయే మనస్తత్వాన్ని వీరు కలవారుగా ఉంటారు. ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ ఉత్తమరాలు అయితే వీరి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పవచ్చు. ఈ రాశి వారి కుటుంబ అవసరాలకు అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతారు. మీనరాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా కూడా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది. అనేక విషయాల్లో మానసికంగా వీరు ఆందోళన చెందుతారు. శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు. పనులను ఎక్కువగా చేయడం వలన అతివేగంగా తొందరగా చేయడం వలన వీరు అలసిపోతూ ఉంటారు. సాధారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రశాంత మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటారు. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులను అయితే వీరు వృద్ధి చేస్తారు. చూశారు కదండి, మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశుల స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.